ఆయన నిమిత్తమై సహించుకోమంటున్నాడు. ఆయన కొరకు నీకు కలిగింది త్యాగం చేయమంటున్నాడు. ఆయన కొరకు నిలబడమంటున్నాడు. ఎందుకంటే రక్షణ పొందిన వ్యక్తి ఎలా పడితే అలా బ్రతుకుతానికి లేదు. తను తాను ఉపేక్షించుకోవాలి, తన జీవితాన్ని సమర్పించుకోవాలి. తన జీవితంలో అనుదినము ఉపేక్షించుకుంటూ కిల్ హిమ్సెల్ఫ్ డైలీ, డినై హిమ్సెల్ఫ్ డైలీ, నో చెప్పుకుంటూ నేర్చుకోవాలి. గతంలో ఆశపడి చేసింది ఇప్పుడు చేయను అని చెప్పాలి. పాపాన్ని అసహించుకోవాలి, నీతిని ప్రేమించాలి. యూ మైట్ సే ఇట్ హస్ ఫోర్స్, ఎస్ యూ నీడ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ బికాస్ డిసిప్లైన్ ఇస్ అ ఫోర్స్. అంటే ఎక్కడ చూసినా పాపము, ఈ శోధనలు, అపవాది, వాడి కార్యాలు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. కానీ వీ నీడ్ టు ఫోర్స్. వద్దు చూడొద్దు, వద్దు చెయ్యొద్దు, వద్దు మాట్లాడొద్దు. ఎందుకంటే నోట్లో ఉండి వచ్చేస్తున్నాయి కొన్నిసార్లు కోపానికి మాటలు. ఓ నో నో నో, ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తున్నాను, నువ్వు నాశనం అవ్వాలని కాదు. తడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు వస్తావేమో అని ఎదురు చూస్తున్నాడు. బయట తలుపు బాదుకుని వచ్చేయచ్చు. ఆయన తలుపులో నుండి దూరుకుని వచ్చే దేవుడు, తలుపు తీయాల్సిన అవసరం కూడా లేదు. కానీ నువ్వు తలుపు తెరవంది, నువ్వు వెల్కమ్ చేయింది, ఆయన లోటకు రాడు. ఈజ్